మోదీలో కాంగ్రెస్ చూసిన మార్పేంటో అన్నది అయితే ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్ బద్ధ ప్రత్యర్థులు. ఇక ప్రధాని మోదీ అయితే కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకు పడుతూనే ఉంటారు. గాంధీల వంశం అంటారు. రాహుల్ని యువరాజ్ అని సంబోధిస్తూ సెటైర్లు వేస్తారు. అలాంటి మోదీని చూసి మీరు మారిపోయారు సార్ అన్నది ఎవరో కాదు, కాంగ్రెస్లో దిగ్గజ నేత, జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గే. దాంతో ఆశ్చర్యపోవడం మోడీ వంతైందంటున్నారు. ఇదిలా ఉంటే న్యూఢిల్లీలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుకలో మోదీతో సరదాగా మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భాయ్ సాబ్ ఆప్ తోడా బదల్ గయే హో అన్నారు. అంటే దాని అర్థం సార్ మీరు కొంచెం మారిపోయారు అని. ఈ విధంగా ఖర్గే వ్యాఖ్యానించగా దానికి మోదీ నవ్వుతూనే ఓహ్ రియల్లీ అని బదులిచ్చారు. న్యూఢిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్లో ఈ ముచ్చట జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్, బీజేపీ ప్రముఖులు సహా రాజకీయ పార్టీల నుంచి పెద్దలు హాజరయ్యారు. అలా మోదీ కూడా హాజరయ్యారు. ఆయన వస్తూనే అప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పలకరించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరితో నవ్వుతూ మోదీ మాట్లాడారు. ప్రియాంకను ఉద్దేశించి ఆయన బాగున్నారా అన్నారు. అదే సమయంలో ఖర్గే అయితే మీరు మారిపోయారు అని కామెంట్స్ చేశారు. దాంతో ఇద్దరు నేతలు నవ్వుతూ సరదాగా ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకీ మోదీ మారిపోవడం అన్న చర్చ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అన్నది చూస్తే ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలే అన్నది అంతా ఆలోచిస్తున్నారు. మోదీ అంటే తాను తీసుకున్న నిర్ణయాలకి తల ఒగ్గరని పేరుంది. అలాంటిది ఆయన మంత్రివర్గంలో అత్యంత సన్నిహితుడైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనమే. నిజానికి అలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు అంటున్నారు. అందుకే మోదీ వైఖరిలో ఈ మార్పు చూసిన ప్రధాని, ప్రతిపక్షం కాంగ్రెస్ మారిపోయారు సార్ అని అంటోందా అని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు విద్యార్థుల ఉద్యమం తర్వాత మోదీ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మరి దాని మీదైనా కాంగ్రెస్ మారిపోయారు సార్ అని కామెంట్స్ చేసి ఉండొచ్చు అంటున్నారు. ఏది ఏమైనా 12 ఏళ్ల పాటు దేశాన్ని ఏకపక్షంగా పాలించిన మోదీ ఈ వర్షాకాల సమావేశాల్లో మాత్రం విపక్షాల డిమాండ్లను స్వాగతిస్తున్నా అంటున్నారు. అంతేకాదు పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నారు అన్నది కూడా. బహుశా ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే మరోవైపు చూస్తే రాజకీయాలకు అతీతంగా మోదీ నేతలతో మాట్లాడుతూ కులాసాగా కబుర్లు చెబుతూ కనిపించడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.